The second school of devotees are called Yajushas. For them, there are substitutes of puja materials which attract the ethers of space to condense power and transmit it to the benefit of removing the obstacles and clearing the path of the mundane world to properly attend to their diksha for the Great Mother. ఇంకొక స్కూల్ ఆఫ్ డివోటీస్ ఇంకొక ఏంటంటే వాళ్ళు అందరూ కూడా యజుషాస్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఈ పూజలో ఉన్నటువంటి ఉపయోగించేటువంటి ద్రవ్యాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో మామూలుగా వాటి పూజా మెటీరియల్స్ వాటికి సబ్స్టిట్యూట్స్. మనం మామూలుగా మంచి గంధం లేకపోతే మద్యం వాటికి బదులు ఇంకో వాడేటువంటి పదార్థాలను ఉపయోగిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అట్రాక్ట్స్ ది ఈథర్స్ ఆఫ్ స్పేస్. ఆ ఆకాశంలో ఉన్నటువంటి శక్తిమయమైన తరంగాల్ని ఇది మన దగ్గరికి అవి ఆకర్షిస్తాయి. ఏ వెజిటబుల్ లైక్ బిగ్ బీన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ఫిష్. అక్కడ మత్స్యం అంటే చేప అనేటువంటి దాని బదులు ఒక పెద్ద చిక్కుడు అయినటువంటి దాని చిక్కుడు గింజని ఉపయోగిస్తారు. కుకుంబర్ ఈజ్ కట్ విత్ ఎ నైఫ్ సోక్డ్ ఇన్ కుంకం అండ్ ఆఫర్డ్ టు ఫర్ మాంస. దోసకాయ అనేటువంటి దాన్ని మధ్యలో దాని చాకుతో కట్ చేసి కోసి దాని కుంకంలో కొంతసేపు ఉంచి దాన్ని మాంస అనేటువంటి దానికి సబ్స్టిట్యూట్గా వాడతారు. జాగరీ వాటర్ ఈజ్ ఆఫర్డ్ ఫర్ మద్యం అనేటువంటి దాని బదులు పానకం, బెల్లం పానకం అనేటువంటి దాన్ని వాడతారు. నమస్కార ఈజ్ ఆఫర్డ్ ఫర్ ముద్ర అనేటువంటి దాంట్లో నమస్కార ముద్రను వాడతారు. మెడిటేటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ యంగ్ లేడీ అండ్ ఎంబ్రేసింగ్ ది లార్డ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ మైథున. మైథునం అంటే మామూలుగా అర్థం ఏంటి? స్త్రీ పురుష సంయోగం అని అర్థం. కానీ ఈ ఉపాసనలో ఉంది మైథునం అంటే ఆ మైథునం కాదు. తాను ఉపాసకుడైనటువంటి వాడు ఒక యువతిగాను తాను వెళ్ళి పరమాత్మని కౌగలించుకున్నట్టుగాను ధ్యానం చేయమన్నారు. జీవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం అది. బై సమ్ కుండలిని ఈజ్ మేడ్ టు బి ఇన్ యూనియన్ విత్ శివ ఇన్ ది నేమ్ ఆఫ్ మైథున. కొంతమంది ఈ మైథునం అనేటువంటి దానికి కుండలిని అనేటువంటి ఇది శివతత్వం అనేటువంటి దానిలో కలవడం అనేటువంటి దాన్ని మైథునంగా వీళ్ళు కొంతమంది ఉపయోగిస్తారు. అందుకని తంత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి సరిగ్గా అర్థం చేసుకోవాలనుకోండి, ఆవిడ ఉపాసన చేసేటువంటి వాళ్ళు మాంసం మద్యం ఇవన్నీ చేసుకొని తంత్రం అంటే అదే అనుకుని ప్రశ్నపట్టిపోతారు, బుడ్డి గట్టి పడుకోవడం అవుతుంది, అది అవుతుంది. ది థర్డ్ సెట్ ఆఫ్ డివోటీస్ కాల్డ్ వీరాస్ ఆర్ use actually the fish, the meat, the liquor and kama mudra and intercourse with a woman in great devotion after worshipping her as the Great Mother in nude state. Even then this is not allowed in group rituals. దాంతో వీరా అనేటువంటి ఒక విభాగం ఉంది. దాంట్లో ఉపాసన చేసినటువంటి వాళ్ళు నిజంగా ఫిష్ అనేటువంటిది తీసుకుంటారు, చేప అనేటువంటిది, చేప మాంసం మద్యం. కామముద్ర అనేటువంటి దాంతో
స్త్రీ పురుషుల సంయోగం, ఇవన్నీ కూడా భక్తిపరంగా ఉన్నటువంటి వర్షిప్లు చేస్తారు. కానీ పైగా అందులో కూడా ఆ మైథునం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి స్త్రీ పూర్తి నగ్నంగా ఉంచి అది అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ఆరాధన చేస్తారు. అయినప్పటికీ ఇది గ్రూప్ రిచువల్స్ అంటే సామూహికంగా చేసేటువంటి ఈ క్రతువు అయినటువంటి దాంట్లో మాత్రం ఇది చేయడానికి వీల్లేదని నిషేధింపబడింది. ఉమెన్ ఈజ్ కాల్డ్ శక్తి ఇన్ దిస్ కల్ట్. ఈ రకమైనటువంటి వీళ్ళ దీంట్లో స్త్రీ అనేటువంటి శక్తి స్వరూపము. ఎవ్రీ ఉమెన్ ఎక్సెప్ట్ వైఫ్ who is restricted to be only one in number is to be meditated as the mother and the birthplace of himself and all the creation. ఒక్క తన భార్య తప్ప మిగతా అందరు స్త్రీలన్నీ కూడా తల్లిగా మాతృ మూర్తిగా ధ్యానం చేసి తన ధ్యానం చేసేటువంటి వాడు సహా అందరూ కూడా ఈ సృష్టి అంతా కూడా ఆ అమ్మ నుంచి వచ్చినటువంటి దానిగా ధ్యానం చేయాలన్నమాట. ఉమెన్ అదర్ దాన్ ది వైఫ్ ఆర్ కాల్డ్ ప్రకృతి, పరాశక్తి. తన భార్య మాత్రం కాకుండా మిగిలినటువంటి ఏ స్త్రీ అయినా సరే పరాశక్తి అని పిలువబడుతుంది ఈ రకమైనటువంటి దీంట్లో. అండ్ ది వైఫ్ ఈజ్ కాల్డ్ స్వశక్తి ఇన్ ది తంత్రాస్. భార్య అని మాత్రం స్వశక్తి అంటారు. మిగిలినటువంటి భార్య తప్ప మిగతా ఉన్నటువంటి అందరూ స్త్రీలను పరాశక్తి అని అంటారన్నమాట ఈ దీంట్లో. వీరా ప్రాక్టీస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు హ్యావ్ మైథునా వర్షిప్ ఓన్లీ విత్ స్వశక్తి. అందుకని ఈ వీరా అనేటువంటి దాంట్లో చేసేటువంటి ప్రాక్టీస్లో మైథునం అనేటువంటిది తన భార్యతో తప్ప ఇంక వేరే రకంగా చేయడానికి వీల్లేదని అని దానికి రెస్ట్రిక్ట్ చేశారు. ఇట్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ గ్రూప్ రిచువల్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఏకాంత వర్షిప్ ఆర్ అంతర్యాగ. ఇది ఏకాంతమైనటువంటి ఉపాసన అంటారు దాన్ని. ఇది మాత్రం అందరూ సామూహికంగా చేసేటువంటి ఉపాసనను మాత్రం చేయకూడదు. ఇది అంతర్యాగం తప్ప బహిర్యాగం కాదు అని చెప్పారు. ఓన్లీ అంతర్యాగ, వైల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ బహిర్యాగ. ఇది టు కమ్యూనికేట్ పవర్ ఈజ్ వర్షిప్డ్ అండ్ పాసిబుల్ టు కమ్యూనికేట్ విత్. అంటే శక్తి అనేటువంటి అని ఉపాసన చేస్తూ ఆ శక్తి అనేటువంటి ఆ మూర్తితో వీళ్ళు కాంటాక్ట్ చేయడం అనేటువంటిది ఇది అంతర్యాగం వల్ల చేసేటువంటిదే. కానీ బహిర్యాగం వల్ల నిజంగా ఆ రకమైనటువంటి చేసి అందులో వెళ్ళడం అనేటువంటిది అది చేయడానికి లేదు. ఇట్ ఈజ్ ఇంటెండెడ్ టు శాంక్టిఫై ఆల్ ది మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అండ్ యూజ్ ఇంటర్కోర్స్ యాజ్ ఏ నోబుల్ సాక్రమెంట్ టు బిగెట్ గాడ్ యాజ్ ఎ చైల్డ్. దీంట్లో ఉన్నటువంటి ఉపాసన ఉన్నటువంటి విశేషం ఏంటంటే మన యొక్క అన్ని రకాలైనటువంటి మూమెంట్స్ మనం జీవితంలో ఎప్పుడు ఏది చేస్తున్నాము అనేటువంటివన్నీ వాటన్నిటినీ కూడా శాంక్టిఫై అంటే వాటి పవిత్రీకరణ చేయడం అనేటువంటిది అది ముఖ్యంగాను. ఆ తర్వాత ఇంటర్ కోర్స్ అనేటువంటిది అంటే స్త్రీ పురుష సంయోగం అనేటువంటిది మాత్రం అది ఒక మహాయజ్ఞం, పవిత్రమైనటువంటి యజ్ఞంగాను. ఎందుకంటే భగవంతుడినే తన యొక్క సంతతిగా తీసుకురావడం అనేటువంటిది ఒక యజ్ఞంగా దాన్ని చేయాలి తప్ప మామూలు భౌతికంగా కేవలం స్త్రీ పురుష సంయోగంలో అనేటువంటి దాంట్లో చేసేటువంటిది కాదు. లిక్కర్, మీట్ అండ్ ఫిష్ ఆర్ టు బి యూజ్డ్ ఓన్లీ బై non-vegetarians and the classes of lower evolution who are not excluded from worship and devotion. ఈ మూడు మాత్రం మద్యం, మాంసం, చేప అనేటువంటిది వీటిని ఉపయోగించడం అనేటువంటి మాత్రం శాఖ మాంసాహారులైనటువంటి వాళ్ళు, తర్వాత లోవర్ ఎవల్యూషన్ అంటే జీవ పరిణామంలో కొంచెం అంటే కిందన లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు,
వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా డివోషన్ అది ఉంటుంది. అందుకని వర్షిప్, డివోషను, పూజ అని ఉంటాయి. వాళ్ళకి మాత్రం వాళ్ళకి వచ్చేస్తారు, కానీ మిగతా అందరికి కాదు. ఇట్ ఈస్ ఎ పాత్ టు ఇంక్లూడ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అండ్ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ బై ది డివోటీస్ ఆఫ్ ది హయ్యర్ క్లాస్. ఇదేంటంటే అన్ని రకాలైనటువంటి అన్ని స్థితులకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఉపాసన అనేటువంటి దాంట్లోనూ దీంట్లో కలపడం అనేటువంటిదే తప్ప దీన్ని వీటన్నిటినీ కూడా అందరూ కలపడం అంటే అందరూ కూడా ఇవన్నీ తీసుకోవడం, అందరూ ఇవన్నీ చేయాలనేటువంటి కలిపేసి అది కాదు. అందుకని దీన్ని ది path to include all classes of people and should not be confused by devotees of higher class. అందుకని దీన్ని మరి ఈ ఉపాసనలో పై స్థాయిలో ఉన్నటువంటి ఉపాసన వాళ్ళు విని కలిపేయకూడదు. ది గ్రేట్ తంత్రాస్ లైక్ మహా నిర్వాణ తంత్ర ఆర్ యాజ్ పయస్ యాజ్ ది లా ఆఫ్ మను in prescribing a code of conduct to the devotees which is perfect in its ethics and social order. ఈ తంత్రాల్లో మహానిర్వాణ తంత్ర అని ఒక తంత్రం ఉంది. ఈ మహానిర్వాణ తంత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. అది మనుధర్మం అనేటువంటి దానికి చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అది ఏమాత్రము ఈ ఎథిక్స్ అనేటువంటిది అంటే ఒక పవిత్రమైనటువంటి వాటికి దూరమైనటువంటిది కాదు. అందుకని ఇది సోషల్ ఆర్డర్, సమాజంలో ఉండేటువంటి దానికి కూడా సరిపోయేట్టుగా అందులో ఉన్నటువంటి ఈ పవిత్రత చెదిరిపోకుండా ఉండేట్టుగా దానికోసం అటువంటిది ఇందులో ఉంది. Rama seemed not much pleased with my way of explanation. మాస్టర్ గారు చెప్పినటువంటి విధానానికి రామ అంత పూర్తిగా ఎందుకంటే వాళ్ళందరూ తంత్రాలంటే ఇవన్నీ ఉండాలి అని ఆ వీర అనేటువంటిది ఉంది. ఆ టైపులో మధ్యమాంసాలు మైథునం అంటే నిజంగా అలాగా భౌతికమైనటువంటి పెద్దలు ఉండాలని అనుకునేటువంటి పొరపాటుగా అర్థం చేసుకునేవాడు వాడు. అందుకని ఇలా ఇవన్నీ చెప్తే వాళ్ళకి అసలు సింబాలిజం చేస్తే వాళ్ళకి ఎక్కట్లేదు తొందరగాను. somehow I understood that he had taken to an undesirable practice of the 5 makaras in group meditation. అప్పుడు నాకు అర్థమైంది, అంటే మరి సరైనటువంటి గురువు దొరకకపోతే రాంగ్ వస్తాయి కదా. అందుకని ఈ గ్రూప్ మెడిటేషన్ అనేటువంటి దాంట్లో ఈ 5 మకారాలను ఉపయోగించడం ఈ రకమైనటువంటిది ఇది కాకుండా వేరే మరి దానికి జడ్. ది వైట్ రేస్ ఈజ్ టూ ప్రాక్టికల్ టు స్పేర్ ఎనీ స్టెప్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఎనీ ప్రాక్టీస్ ప్రొవైడెడ్ ఇట్ వన్స్ బిగిన్స్ టు అప్రిషియేట్. అందుకని తెల్లజాతి అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఏమిటంటే వాళ్ళకి అది ఈ రకమైనటువంటి ఉపాసన సాధన అనేటువంటి దాంట్లో వాళ్ళు టూ ప్రాక్టికల్ అంటే మరీ అసలు పూర్తిగా దానిలో ఉన్నటువంటి సింబాలిజము దాని వేరే వేరే స్థితులు ఇవన్నిటికి కాదు, అది భౌతికమైనటువంటి దాంట్లోనే ఉన్నటువంటి స్థాయిలోనే అట్లాగా అలవాటు పడతారు, దాన్ని ఇష్టపడతారు. అఫ్ కోర్స్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈజ్ ఎనీ సిన్ ఇన్ ఇట్ ఈజ్ సిన్ ఆఫ్ ది ఇండియన్ స్వామీజీస్ who have revealed these things to the white people in an imperfect and confused and misleading way. అది ఈ పాశ్చాత్య దేశాలు తెల్లజాతికి సంబంధించినటువంటి వాళ్ళకి పూర్తిగా దీన్ని ఇవి అర్థం చేసుకుని వీటి చేసేటువంటి స్థాయి రానటువంటి వాళ్ళకి ఈ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి స్వామీజీస్ లాంటి వాళ్ళు ఈ తంత్రాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళకే సరిగ్గా అవగాహన లేదు. అండ్ ఇది భౌతికమైనటువంటిది కాదనేటువంటి అవగాహన లేదు. అలాంటిది వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు పూర్తిగా భౌతికమైనటువంటి దీనిలో ఉన్నటువంటి వాళ్ళకి అంటిస్తే
ఇంకోవాళ్ళకి అదే దాంట్లోకి కూరుకుపోయారు వాళ్ళు. సో ఏదన్నా తప్పు ఉంటే అది ఇక్కడి నుంచి అందుకని దీనిలో ఉన్నటువంటి పాపం ఎవరికి చెందుతుందంటే ఈ స్వామీజీకి చెందుతుంది. మన దేశంలో కూడా చాలామంది అసలు తంత్రాలంటే అలాంటివి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఇప్పటికీ ఉన్నారు. అంతేగాని ఇప్పుడు ఇందులో చెప్పిన దాని ప్రకారం అక్కడ మత్స్యావతారం అని, అలాగే మాంసం అంటేనేమో ఈ ద్రవ్యమయ కక్షకి సంబంధించిందని, అలాగే మత్తత అంటే మద్యం అంటే అక్కడ మత్తోభవతని నాథభక్తులలో చెప్పినట్టుగా ఆ రకమైనటువంటి ఎస్టసీకి సంబంధించింది తప్ప ఫిజికల్కి సంబంధించింది కాదని, మైథునం అన్నా కూడా జీవుడికి పరమాత్మకి సంబంధించిందని, ఇది ఎక్కడా కూడా ఈ రకమైనటువంటిది పూజా ద్రవ్యాల్లో వాడేటప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి జాగరి అవన్నీ చెప్పారు కదా, ఎక్కడా కూడా చాలా పవిత్రమైనటువంటి సాత్వికమైన మార్గమే ఉంది తప్ప అందులో ఈ తామసికమైనటువంటిది రాజకీయమైనటువంటి అందులో లేదు. ఇంకోటి ఎక్కడైనా వీర మార్గంలో చెప్పింది కూడా సామూహికంగా చేసేది కాదు, అది ప్రత్యేకంగా కొంతమందికి సంబంధించిందిగా తెలియజేయడం జరిగింది. కాకపోతే అక్కడ 5 మకారాలు అన్నారు, 4 చెప్పారు, 5వది ఏంటండి ఇక్కడ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మత్స్యము అన్నారు, ఒకటి మత్స్యం ఫిష్, రెండోది మాంసం, 3 మద్యం, 4 ముద్ర, 5 మైథునం. ముద్ర అనేది ఒకటి, అది ముద్ర అనేది కూడా పూజలో భాగంగా వచ్చే ముద్రలే తప్ప అంతే తప్ప ఆ భంగిమలు వేసేటువంటి ముద్రలు కావు. అందువలన మరి వాడన్నిటినీ కూడా తెలుసుకుని వాడన్నిటినీ నిజమైనటువంటి దేవ స్వరూపం చెప్పకుండా ఈ విధానాలనే స్వామీజీలు తీసుకెళ్ళి వాడికి అంటించారు. ఈ భారతదేశం నుంచి చెందిన వాళ్ళు ఈ తప్పుడు విధానాలన్నింటినీ. అండ్ అబౌట్ 3:30 PM వీ హ్యాడ్ కాఫీ అండ్ కేమ్ టు ది ఆశ్రమ్. 3:30 దాకా ఇవన్నీ వివరించాల్సి వచ్చింది. అప్పుడు 3:30కి తెల్లవారుజామున అప్పుడు కాఫీ తాగి ఆశ్రమానికి వచ్చారు. వర్మ అండ్ మిఖేల్ హ్యాడ్ గుడ్ టైమ్ ఇన్ ది జూ అండ్ రిటర్న్. వాళ్ళు జూకి వెళ్ళారు కదా, పగలు మధ్యాహ్నం 3:30కి వాళ్ళు జూకి వెళ్ళొచ్చారు. ది సత్సంగ్ బిగాన్ అట్ 5:30 PM. సాయంత్రం 5:30కి సత్సంగం మొదలైంది. టు అవర్ సర్ప్రైజ్ we saw all the people of Liège and Emma leading them all in glittering robes and ceremonial entrance into the hall with her sunny smile greeting me, Master, we are here. After satsang I started my speech on the keyboard of spiritualism. ఆ సత్సంగానికి లియేజ్ నుంచి ఎమ్మగారు అనుయాయులు వీళ్ళందరూ మాయించి దగదగలాడేటువంటి బట్టలన్నీ ఆయన వేషాలు వేసుకుని వాళ్ళందరూ కూడా ఈ సత్సంగానికి వచ్చారు. మెరిసిపోతున్నటువంటివన్నీ వేసుకుని సాయంత్రం 5:30కి సత్సంగం మొదలైంది. దాని తర్వాత మాస్టర్ గారి యొక్క ఉపన్యాసం కీబోర్డ్ ఆన్ స్పిరిచువలిజం, ఆధ్యాత్మికమైనటువంటి దానిలో వాటిని మనం తెలిపేటువంటి ఒక కీబోర్డ్ అండ్ మన ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో కీబోర్డ్ ఉంటుంది కదా, అయితే మనకి కంప్యూటర్ వాటిలో కీబోర్డ్ అని ఉంటుంది, అలాగా ఆధ్యాత్మికమైనటువంటి వాటిని మనకు తీసేటువంటి కీబోర్డ్ అనమాట. దాని గురించి ఉపన్యాసం. I explained the mutual relationship of color, sound and word in the corresponding center with the corresponding centers in 6 chakras. మాస్టర్ గారు ఏం చేశారంటే ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ షట్చక్రాలు అనేటువంటి వాటికి ఆ చక్రాలకు సంబంధించినటువంటి రంగు, దాని యొక్క శబ్దము, కలర్, సౌండ్, తర్వాత దాని యొక్క మంత్రము, ఇవి వాటి గురించి ముందు చెప్పారు. ఆల్ ఫెల్ట్ ఎలివేటెడ్ అండ్ ఎన్లైటెడ్. ఇలా ఇవి చెప్పరు కదా, షట్చక్రాలు అంటే వాటి రంగు ఇలా ఉంటుంది, వాటిది ఇలా ఉంటుంది అని చెప్తారబ్బా. అసలు ఆ రంగు ఏమిటి, ఎందుకు అలా ధ్యానం చేయాలి, దానికి తగినటువంటి మంత్రం ఏది, ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి, ఎలా ధ్యానం చేయాలి, దానివల్ల కనెక్షన్ అనేటువంటిది మనకి ఎలా వస్తుంది ఆ చక్రాల్లో ఎక్కది, అవన్నీ ఆ మూలాలకు వెళ్ళి చెప్తారు కదా. అందుకని అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ది లెక్చర్ వెంట్ అప్ టు 10:30 PM. సాయంత్రం
సాయంత్రం సత్సంగం అయిన తర్వాత మొదటి లెక్చరు 10:30 దాకా. అండ్ దేర్ వర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అప్ అంటిల్ 11:30. అది ఒక గంట సేపు క్వశ్చన్ ఆన్సర్స్. వీ ఇమీడియట్లీ స్టార్టెడ్ ఫర్ లియేజ్. ఆదివారం రాత్రి కదా అయిపోయిన ప్రోగ్రామ్, మళ్ళీ లియేజ్కి బయలుదేరారు. ఐ బ్లెస్డ్ రామ అండ్ సీత అండ్ వారెంట్ సీత టు టేక్ రెస్ట్ ఫర్ ఎ మంత్. ఒక నెల అయినా నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకొని చెప్పి సీతకి చెప్పారు మాస్టర్ గారు. వెన్ వీ కేమ్ అవుట్ ఇట్ వాజ్ వెరీ చిల్. రాత్రి 11:30 బయటకు వస్తే ఉంటుంది, మహా చలిగా ఉంటుంది అక్కడ. ఎమ్మా కాల్డ్ అండ్ విస్పర్డ్ టు మీ దట్ ఐ షుడ్ గో ఇన్ ది కార్ ఆఫ్ మిఖేల్ సో దట్ హీ మే నాట్ బీ డిస్ప్లీజ్డ్. ఇప్పుడు రహస్యంగా చెవిలో చెప్పింది, మిషేల్ కారులో ఎక్కండి లేకపోతే వాడు బాధపడతాడు, మాస్టర్ నా కారే ఎక్కట్లేదని చెప్పింది. మిఖేల్ వాజ్ నాట్ టు బి ఫౌండ్ సిన్స్ హీ వాజ్ స్టిల్ లాస్ట్ ఇన్ ది క్రౌడ్. ఇంతమంది జనం ఉన్నారు, ఆ జనంలో ఎక్కడున్నాడో మిషేల్ జనంలో కలిసిపెట్టాడు. ఐ హ్యాడ్ ఎ సడన్ చిల్ అండ్ టెంపరేచర్. మాస్టర్ గారికి వాడు అంతసేపట్లో ఆ చలిలో బయట నుంచోవడం జరిగింది. దానివల్ల ఈయనకి ఆ చలికి వండుకొని కొంచెం జ్వరం వచ్చాయి. ఐ షౌటెడ్ అట్ ఎమ్మా నాట్ టు డిక్టేట్ టర్మ్స్ అండ్ ఎంటర్డ్ ది కార్ ఆఫ్ మిఖేల్ విత్ వర్మ. నువ్వు ఊరికి అనవసరమైనటువంటి టర్మ్స్ అని ఇలా చేయాలి అలా చేయాలి నువ్వు చెప్పడం మంచిది కదా, అందుకనే అని చెప్పి మాస్టర్ గారు మిఖేల్ వర్మతో పాటు కారు ఎక్కారు. ఇట్ సీమ్స్ దెర్ వాజ్ ఎ బిగ్ కన్ఫ్యూషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఎ షార్ట్ డిస్కషన్ ఆన్ ది స్ట్రీట్ అబౌట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సన్స్ ఇన్ కార్స్. ఎంత యోగం గురించి మాట్లాడి ఎంత ఇది చేసి వాళ్ళు ఎక్స్ట్రసీకి వెళ్ళినా మళ్ళీ దీనికి వచ్చేప్పటికి మాత్రం వాళ్ళ బిహేవియర్ అట్లాగే ఏడుస్తుంది. అనవసర విషయాలు చాలా తీసుకొని ఏ కారులో ఎవరెక్కాలి, ఏ కారులో ఎవరెక్కితే ఎవరు ఎక్కి రావచ్చు కదా, అలా ఉండదు. అందరూ వెళ్ళే చోటిది ఒక చోటికి కదా. ఇప్పుడు ఆయన అలాంటి పెద్ద ప్రణాళికతో అక్కడికి వాళ్ళ కోసం వస్తే ఆయన్ని మనసులో నించోబెట్టి ఆయనకి ఆ ప్రణాళిక తేడా వచ్చేట్టుగా జ్వరాలు వచ్చేట్టు చేయడం. ఇట్ సీమ్స్ మిస్అండర్స్టాండింగ్. Finally, Marcel and his wife came in their car. Seraphin came in the car of Christian. Emma returned in our car, furious but silent. నిశ్శబ్దంగా అని. And she could not command me. Since they could not command me, నువ్వు నాకు డిక్టేట్ చేస్తున్నాను కదా అందుకని ఫ్యూరియస్. She was much displeased of my coming in Michel's car. Everything was grim and silent until we returned home. ఇంటికి వచ్చేదాకా ఎవరు మాట్లాడకుండా మనకు వచ్చిందా. Then I ignited a spirit of laughter in all which wiped off unhappiness. మాస్టర్ వచ్చే ఒక జోక్ వేసేప్పటికి అందరూ నవ్వు వచ్చేసింది, దాంతో అన్నీ ఎగిరిపోయాయి. కృష్ణమాయ. Varma and I came upstairs silently and retired. Then it was 1:30 p.m. రాత్రి 1:00 వచ్చి వాళ్ళ రూమ్లోకి వచ్చి పడుకునేప్పటికి. ఉదయం 10:30 నుంచి 3:30 దాకా ఒక కార్యక్రమం చేశారు ఆయన చెప్పారు. మళ్ళీ 5:30 మొదలైన సత్సంగంలో కాసేపట్లో మొదలుపెట్టి రాత్రి అక్కడ 10:30, తర్వాత గంట క్వశ్చన్ ఆన్సర్స్ 11:30. అక్కడి నుంచి వెంటనే బయలుదేరి చలిలో కాసేపు ఉండి కూడా ఇక్కడికి రావటం, 1:30కి పడుకోవటం. ఇది అంటే మామూలుగా మన ఊహకు అందదు. ఎందుకంటే మనకు అంతా బాగుంటేనే ఒక అరగంట ఎంత లేట్ అయితేనే అబ్బా ఇవాళ ఎంత అలసిపోయామో అనుకుని అందుకు గాను మళ్ళీ 1 గంట లేటుగా లేచి ఇవన్నీ ఉంటాయి మనకి. ఆయన ఎక్కడ అసలు పైగా ఒకరోజు అట్లా మరి అది భారతదేశంలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఎక్కడైనా ఆయన చేసేటువంటిది ఆయన రొటీన్ ఎక్కడ మారదు.